సర్వేపల్లి మండల కేంద్రమైన మనుబోలులో కాకానికి జనం జేజేలు పలికారు. మూడోసారి కూడా తగ్గేదే లేదంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దారి పొడుగునా పూలవర్షం, బాణాసంచా డీజేతో గజమాలతో స్వాగతం పలికారు. గ్రామం బులుగుమయంగా మారింది. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, జడ్పీటీసీ అనితమ్మ, దాసరి భాస్కర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ కుటుంబానికైనా సరే సంక్షేమ పథకాలు అమలయ్యాయా, ఆర్థిక పరమైనటువంటి సహాయం అందిందా అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు అనేటువంటి వాడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించి నేను ఇది చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడు, ప్రజలకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి వాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు మీకు తెలుసు. 2014 ఎన్నికలకు ముందు రైతులకు సంబంధించి రుణమాఫీని రైతులను మోసం చేశాడు, మహిళలకు సంబంధించి రుణమాఫీని మహిళలను మోసం చేశాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు, ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తిని ₹1 ఇవ్వకుండా ఎగ్గొట్టాడు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తానని ఆడబిడ్డలకు పాపం పుట్టినటువంటి ఆడబిడ్డలకు ద్రోహం చేశాడు, మోసం చేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మరలా వచ్చి కొత్తగా ఏదో రాజకీయాలకు వస్తున్నట్టుగా, ఇంతకుమంది ఇప్పుడు పదవులు తీసుకున్నట్టుగా కాకుండా మీరు నాకు అవకాశం ఇస్తే మరలా నేను ముఖ్యమంత్రిని అయితే ఇవన్నీ చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులకు సంబంధించి 4 విడతల్లో రైతు భరోసా 50,000 ఇస్తానంటే 67,500 రూపాయలు రైతుల చేతులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచన. తిరిగి చెల్లించేస్తానని 4 విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి ఈ రోజు మీ ఓట్లు నాకు వేయండి అని అక్క చెల్లెమ్మల దగ్గరికి ధైర్యంగా రాగలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఆలోచిస్తున్నారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి ఈ రోజు 18,750 రూపాయలకి 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చాడు. పిల్లలు చదువుకుంటే అమ్మఒడి 15,000 రూపాయలు వేశాడు. కాలేజ్ చదివేటువంటి బిడ్డలకు విద్యా దీవెన ఇచ్చాడు. హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకు వసతి దీవెన ఇచ్చాడు. రజకులు, న్యాయబ్రాహ్మణులు, టైలర్లకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. వాహన మిత్ర కింద ఆటో యజమానులకి, ట్యాక్సీ యజమానులకి ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. కాపు నేస్తామంటే 15,000 రూపాయలు ఇచ్చాడు. నేతన నేస్తామంటే 24,000 రూపాయలు ఇచ్చాడు. మత్స్యకార భరోసా అంటే 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా 3,000 రూపాయల వరకు పెన్షన్ పెంచి ప్రతి నెల 1వ తేదీ కల్లా వాలంటీర్ని ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా, మీ చేతిలో పెన్షన్ పెడదామని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడు నిజమైనటువంటి ప్రజాసేవకుడు. ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డల మేము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈరోజు మనం చంద్రమోహన్ రెడ్డి తాను చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాడు. ఈ మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ మరలా పాపం హెలికాప్టర్లో చంద్రబాబుని పిలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో మీటింగ్ పెడితే నేను అనుకున్నా వీళ్ళిద్దరూ ఈ ప్రాంతానికి ఇది చేశామని చెప్తారేమో అనుకుంటే ఈయనేమో చంద్రబాబు ఏమో హెలికాప్టర్లో వచ్చి అంత ఖర్చు పెట్టుకుని నన్ను తిట్టిపోయాడు. ఆయన ఏరే పనే లేదు. చంద్రమోహన్ రెడ్డి ఏమో 4 సార్లు వచ్చారు, 1 సారి ఓటేసాడు, నేను వెళ్ళిపోతాను, నేను మిమ్మల్ని మీరు లేకపోతే నేను వదిలిపెట్టిన మిమ్మల్ని అంటున్నాడు ఆయన. అంటే ఒకసారి ఓటు వేస్తే నేను ఇంక రాను అంటే అసలు ఓటు వేయించుకుని రాకుండా ఇప్పుడు 2019 వేయించుకుని 2024 వరకు రానివాడు ఇంకా నేను మీ దగ్గరికి రాను అంటే అసలు మళ్ళీ ఇంకా అసలు ముఖం చూడాల్సినటువంటి పని కూడా లేదు. మొన్నటిదాకా హైదరాబాద్ బెంగళూరు ఉన్నాడు, ఈసారి అమెరికా బెట్టన పారిపోతాడు ఇక్కడి నుంచి, నాకేం అవసరం దబ్బా వెళ్తానని చెప్పి. కాబట్టి ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది విమర్శలు, అభివృద్ధి. ఈరోజు ఈ గ్రామంలో తిరిగాం, ఎక్కడ మట్టి రోడ్డు లేదు. నేను 2014 నుంచి ఈ గ్రామంలో తిరుగుతున్నా. ఒకటే విషయం చెప్పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గ్రామాల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేటువంటిది కనిపించడం చెప్పా.
400 కోట్ల రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ రైళ్లు పూర్తి చేశాం. మరో 25 సంవత్సరాలు త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈరోజు 100 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద ఈరోజు పనులు జరుగుతున్నాయి. మరో 25 సంవత్సరాలు త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రయత్నం చేశాం. సాగునీటి విషయానికి వస్తే చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, నేను పనిచేసే ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా. నీళ్లు కావాలి అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. పాపం నీళ్లు వదలక ముందే చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నీళ్లు ఇవ్వలేరు, కండలేరు జలాశయంలో నీళ్లు లేవని అందరికన్నా ముందు స్పీడ్ అయిపోయాడు. పాపం పెట్టేశాడు, ఎట్ట నీళ్ళు ఎవరో నేను చూస్తానన్నాడు. దమ్ముగా ఉన్నాం, రైతుల్ని పిలిచాం, పిలిచి మీకు ఏ విధంగా నీళ్లు కావాలో చెప్పండి, సమావేశం ఏర్పాటు చేసుకోనని చెప్పాం. రైతులే సమావేశం ఏర్పాటు చేసుకొని ఇదిగో మీరు ఈ విధంగా నీళ్లు ఇవ్వండి అంటే ఒక్క రైతు కూడా నాకు సాగునీరు అందలేదనేటువంటి మాట వినిపించకుండా, ఒక్క దగ్గర ఒక చిన్న ఆందోళన జరగకుండా, ఒక్క సెంటు పొలం ఎండిపోకుండా కండలేరు జలాశయంలో నీరు అడుగుంటున్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించి పంటలు పండించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం ఈరోజు అన్న చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు విన్నారు. నేనైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను, గత ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకి మేలు చేశాయి, ఇప్పుడు ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసింది, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గోవర్ధన్ అన్నకు ముందున్నటువంటి శాసనసభ్యులు కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేశారన్నది మీరు క్లియర్ కట్గా గమనించండి. ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరుగుతూ ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి పనులు ఏ నియోజకవర్గంలో జరగలేదు. ఇది సత్యం. ఏ ఊర్లోకి పోయినా సైడ్ డ్రైన్స్ కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, తాగునీటికి సంబంధించినటువంటి ఇది కావచ్చు, పక్కా ఇళ్ళు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరకు సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరికి మిస్ కాకుండా మొత్తం చూసుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ఒక కుటుంబ పెద్దలాగా ప్రతి ఒక్కరికి ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నటువంటి గోవర్ధన్ లాంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి చాలా అరుదు. మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గం కానీ మొత్తం రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో 2012 నుంచి తిరుగుతూ ఉన్నాను జగనన్నతో పాటు. ఎందుకంటే ఇంత సమగ్రాభివృద్ధి ఒక రాజకీయ నాయకుడికి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో డిపార్ట్మెంట్లను, ఎన్నో ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ అటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఏకైక నాయకుడు గోవర్ధన్ అన్న. ఖచ్చితంగా ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి ముఖాల్లో చిరునవ్వుని నింపినటువంటి గొప్ప రాజకీయవేత్త గోవర్ధన్ అన్న. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయ శాఖ దాదాపు ఈ రాష్ట్రంలో 80% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖని అత్యంత సమర్థవంతంగా అడ్మినిస్ట్రేట్ చేస్తూ రైతులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీస్తూ అతి ముఖ్యంగా మద్దతు ధర విషయంలో ఎక్కడ రాజీ పోకుండా రైతులు ఎవరు నష్టపోకుండా ఇచ్చినటువంటి ఘనత గోవర్ధన్ అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.